జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలి అంటే సినిమా వాళ్ళ నేపథ్యం ఉండాలి, సినిమా వాళ్ళ ప్రముఖుల పిల్లలై ఉండాలి, నెపో కిడ్స్ అయి ఉండాలనేటువంటి అభిప్రాయము అపోహ చాలామందిలో ఉంది. కానీ అలాంటివి ఏమీ లేకపోయినా సరే సినిమా పట్ల ఒక ఆపేక్ష, ప్రేమ, సినిమా అంటే అభిమానం, ప్యాషన్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో పైకి రావచ్చని నిరూపించినటువంటి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఈజ్ నన్ అదర్ దాన్ కార్తికేయ. ఈజ్ నౌ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాట్స్ కార్తికేయ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది? హౌ ఈస్ ద కెరీర్? గోయింగ్ సార్, గోయింగ్. హౌ సక్సెస్ఫుల్ ఇట్ ఈస్ అనుకున్నా? అంటే సక్సెస్ అనేది పర్స్పెక్టివ్గా సార్. అంటే మనము సక్సెస్ అనే దాన్ని మెజర్ చేసే విధానం బట్టి ఉంటుంది. సి వెన్ ఐ స్టార్టెడ్ RX100 హ్యూజ్ బ్లాక్ బస్టర్. బట్ ఆ రోజుకి నాకు ఈ రోజుకున్నంత నాలెడ్జ్ లేదు, ఈ రోజుకున్నంత స్కిల్ లేదు, ఈ రోజుకున్నంత ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్ ఓవర్ ద మార్కెట్ అండ్ ఇదంతా కూడా లేదు నాకు. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఇన్ దిస్ 4-5 years. సో ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఐ ఫెల్ట్ దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ద లెర్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. బికాజ్ దట్ నాకు అందరూ RX100 అనేది సక్సెస్ అంటారు జనరలీ, బట్ ఐ ఫీల్ దట్ వాజ్ ఎ మోర్ ఆఫ్ లైక్ ఎ గిఫ్ట్ ఫర్ మీ. అది నేను అజయ్ చెప్పాడు, ఐ వాజ్ లైక్ అరే భలే ఉంది, క్లైమాక్స్ ట్విస్ట్ అది అంటే నేను నిజంగా జెన్యూన్లీ అది అంత పెద్ద బ్లాక్ బస్టర్ వద్దని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మా టీంలో ఎవరూ అనుకోలేదు అది అవుతుందని. బట్ దాని తర్వాత ఐ వాజ్ చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ అనేది నాకు తర్వాత అర్థమైంది. బికాజ్ లేటర్ నేను అనుకున్నది ఒకటి వర్క్ అవ్వనప్పుడు ఆర్ ఒకటి ఇప్పుడు వర్క్ అంటే కొన్ని బాగుంది. ఇప్పుడు గుణ 369 ఉంది, అది నాకు చాలా ఇష్టపడి చేశాను అది, కానీ కమర్షియల్గా మేము అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదు. సో అక్కడ ఒక ఎందుకు అనుకున్నంత ఎందుకు అయ్యింది, కానీ అనుకున్నంత ఎందుకు అవ్వలేదు, అక్కడ ఒకటి నేర్చుకున్నాను. చావు కబురు చల్లగా దాంట్లో అది కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, కానీ కమర్షియల్లీ మేము అనుకున్నట్టు జరగలేదు. అక్కడ ఏం జరిగింది మిస్టేక్. సో ఇవి నేర్చుకుంటూ వచ్చా కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. వాట్ ఈస్ దట్ యు హావ్ రియలైజ్డ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ చావు కబురు చల్లగా కానీ గుణ? అంటే ఒక్కో మూవీ నుంచి ఒక్కటి ఉంటుంది సార్. ఇప్పుడు చావు కబురు చల్లగా అంటే మేము చాలా కొత్త పాయింట్ చెప్తున్నాం. ఆ పాయింట్ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆడియన్స్ ని ప్రిపేర్ చేసి ఉండాల్సింది ఫస్ట్ థింగ్. మేము నేను నాకు ఫస్ట్ లుక్ లోనే ఆ లుంగి కట్టుకొని బీడీ పెట్టుకొని వచ్చేసరికి ఇదేదో యాక్షన్ సినిమా అన్నట్టు పోర్ట్రే అయింది స్టార్టింగ్. నాకున్న ఇమేజ్ కూడా అదేదో ఒక టైప్ ఆఫ్ ఫిలిం ఉంటుంది అని. అండ్ ఆ సినిమాలో మేము మోర్ ఆఫ్ ఫిలాసఫికల్ యాంగిల్కి వెళ్ళినప్పుడు ఆ డోసేజ్ మేము ఆడియన్స్ కి ముందు ప్రిపేర్ ప్రిపేర్ చేయకుండా మేము ఫుల్ రేసీగా, ఎంటర్టైనింగ్గా ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్, అది వాళ్ళ బ్యానర్లో అన్ని చాలా కలర్ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాలు ఉన్నాయి. గీత గోవిందం కానీ, భలే భలే మగాడివై కానీ, SGA2లో ఇది టోటల్ ఆఫ్ బీట్. సో అది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని, అంటే ఈ సినిమా అటెంప్ట్ చేస్తున్నాం, సో దానికి అనుగుణంగా మేము ప్రాపర్గా దానికే వర్క్ చేయాలి. మీరు తీసిన సినిమా ఒకటి, జనాలకు చెప్పిన సినిమా ఒకటి. సో ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళకి తర్వాత OTTలోకి వెళ్ళిన తర్వాత దాన్ని చాలా బాగా పొగిడారు. సో అందుకే మేము బెదుర్లంకలో ఎక్కడ ఓకే నేనున్నా కదా అన్నట్టు ఫైట్లో ఎలివేట్ చేసుకుంటున్నాం, ప్రమోషన్స్ లో లేకపోతే నా పేరు పెట్టి టైటిల్ పెడదాం, ఇవన్నీ లేకుండా స్టార్టింగ్ నుంచే లేదు ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అనేది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 90 ml ఏంటి? What is the result? అదే సార్, అంటే ఇట్ గాట్ ఎ గుడ్ రికగ్నిషన్ మాసెస్ లో కానీ, సాంగ్ కమర్షియల్ మీటర్ యాంగిల్లో ఇట్ డిడ్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ. బట్ ఆబ్వియస్లీ మేము అనుకున్న కమర్షియల్ సక్సెస్ దానికి కూడా రాలేదు. సో అంటే కథ పరంగానే అందులో వాట్ మిస్టేక్స్ దట్ హ్యాపెండ్, అంటే నేను స్టోరీలో ఎలాంటివి చూసుకోవాలి, ఇలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 90 ml అనేది ఒక టైప్ ఆఫ్ కమర్షియల్ స్క్రిప్ట్. అలాంటి స్క్రిప్ట్ చూస్ చేసుకున్నప్పుడు కమర్షియల్ సినిమాల్లో కొన్ని వదిలేయచ్చు, కానీ కొన్ని వదలకూడదు. అంటే కొన్ని లాజిక్స్ కానీ, ఎమోషన్స్ కానీ కొన్ని వదలకూడదు, గ్రాంటెడ్ తీసుకోకూడదు. ఆ కథలో అక్కడక్కడ కొన్ని గ్రాంటెడ్ అయినాయి అనిపించినాయి నాకు తర్వాత. సరే, ఏదైనా RX100 తర్వాత వచ్చినటువంటి సక్సెస్ కంటిన్యూ అవ్వటానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో
కార్తికేయ మిస్టేక్ చేశాడు అంటే ఏంటి? 100% సార్. అంటే మిస్టేక్ నేనే అంటే అది మిస్టేక్ చేసినందుకే నేను ఈరోజు తెలుసుకున్నాను సార్. అదే నాకు గుణ ఒకవేళ ఇప్పుడు RX 100లో కూడా మిస్టేక్స్ ఉండుంటాయి సార్, కానీ అది నాకు తెలియవు. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు ఏ మిస్టేక్ కనపడదు, సక్సెస్ కవర్స్ ఆల్. అదే మనకి యావరేజ్ బిలో యావరేజ్ అవ్వాల్సింది కానీ అవ్వలేదు అన్నప్పుడు మనకి మిస్టేక్స్. ఇప్పుడు అవుట్ రైట్ డిజాస్టర్ అనుకోండి, అది దాని నుంచి నేర్చుకోవడానికి ఏముండదు, మళ్ళీ అసలు ఎందుకు చేసేవారు అని తిట్టడం తప్పితే. నావన్నీ ఆ మధ్యలో ఇక్కడ ఉంటాయి. అరే పాయింట్ మంచిదే, మంచి స్టోరీయే, ఆ స్క్రీన్ ప్లేలో పోయింది, ఇట్లా పోయింది, అట్లా ఇట్లాంటివి ఉంటాయి. సో ఆ అవి జెన్యున్ గా చెప్పాలంటే నేను అనుకున్నప్పుడు ఉన్న థాట్ ప్రాసెస్ కి జరిగిన దానికి డిఫరెన్స్ ఉంది. సో ఈ ప్రాసెస్ లోనే నేను చెప్పినట్టు అవి నేర్చుకోవడం వల్లే ఈ రోజు నాకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంది. సో ముందు ఇప్పుడు గుణలో జరిగిన మిస్టేక్, 90ml లో జరిగిన మిస్టేక్ ఇప్పుడు డెఫినెట్లీ జరగదు. మేబీ అంటే నేను కొత్త అటెంప్ట్స్ చేస్తున్నాను అట్లానే ఇప్పుడు ప్రతి సినిమా నేను హిట్ అయిపోతుందని నేను చెప్పట్లేదు. మేబీ ఇంకొక కొత్త అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఇంకో కొత్త మిస్టేక్ జరగచ్చు, బట్ జరిగిన మిస్టేక్ జరగదు. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కమిటింగ్ ఫ్రెష్ మిస్టేక్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు కొత్త తప్పులు చేయటమే జీవితం, అంతే కదా సార్. సో ఇప్పుడు కానీ బేసిక్ లెవెల్లో కొన్ని ఉంటాయి కదా సార్. అంటే ఇప్పటివరకు జరిగిన ఫెయిల్యూర్స్ లో కొన్ని బేసిక్ మిస్టేక్స్ ఉండినాయి. ఆ బేసిక్ మిస్టేక్స్ కవర్ చేసుకుంటే నాకు తెలిసి సినిమా సక్సెస్ బ్లాక్ బస్టర్ అనేది పక్కన పెడితే మంచి సినిమా అయితే అవుతుంది. ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఈ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ ద్వారా నుంచి వచ్చిన అవుట్పుట్ అయినా నెగిటివ్ క్యారెక్టర్ చేయటం, విలన్ క్యారెక్టర్ చేయటం, గ్యాంగ్ లీడర్ కానీ దట్ తమిళ ఫిల్మ్ అజిత్ గారు వలిమై కానీ ఎందుకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇంత ఎర్లీగా షిఫ్ట్ అవ్వాల్సి అనేటువంటి షిఫ్ట్ ఏం అవ్వలేదు కదా సార్, చేస్తూనే చేశాను నేను నిజంగా. అట్లా ఎట్లా చేస్తావు? హీరోగా మీకంటూ ఒక మార్కెట్ ఉంది, హీరోగా కార్తికేయ మీద పెడితే ఇన్ని కోట్ల మార్కెట్ ఉంటుంది, ఒక 5-6 కోట్లు 8 కోట్ల రూపాయల మార్కెట్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఒక విలన్గా చేస్తే మళ్ళీ ఈ మార్కెట్ సఫర్ అవుతుంది, ఈ ఇమేజ్ సఫర్ అవుతుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసుకున్న విశ్లేషణ ఏంటి? ఏం లేదు సార్, నాకు అప్పటికి RX 100 రిలీజ్ అయ్యి ఉంది, నేను గుణ షూటింగ్లో ఉన్నా, ఇంకో సినిమా రిలీజ్కి ఏం అవ్వలేదు. నాకు అప్పటికి నిజం చెప్పాలంటే మీరు చెప్పిన ఇంత లాజిక్ కూడా నాకు తెలియదు. మార్కెట్ దీని ప్రకారం ఇది విక్రమ్ గారు వచ్చి నాకు నరేట్ చేశారు. ఫస్ట్ నాకు జస్ట్ విక్రమ్ గారు నాని గారు సినిమా చేస్తున్నారు, దాంట్లో విలన్ కి అప్రోచ్ అవుతున్నారు అని అంటే ఫస్ట్ వద్దులే ఎందుకు విలన్ అనుకున్నా. బట్ వచ్చి నాకు కథ నరేట్ చేశారు ఆయన, ఒంగోలులో నేను షూట్ చేశాను. ఆ కథ విన్నప్పుడు, ఆ క్యారెక్టర్ విన్నప్పుడు అబ్బా భలే ఉంది. అంటే ఇది ఏదో గ్యాంగ్ లీడర్లు అంటే ఇప్పుడు విలన్ అంటే జనరల్లీ ఏదో పక్కన హీరోతో తన్నులు తినడమో, లేకపోతే వచ్చి హీరోకి పంచ్ ఇస్తే హీరో రివర్స్ లో పంచ్ ఇచ్చేసి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఉండడం, ఇలాంటి విలన్ డెఫినెట్లీ నన్ను అప్రోచ్ కారు, నేను చేయను. ఆ విలన్ క్యారెక్టర్ వరకు చూసుకుంటే నాకు ఆ కథలో దానికి ఉన్న ఇంపార్టెన్స్ గానీ, దానికి ఉన్న ఎలివేషన్ గానీ, దానివల్ల అంటే చెప్పాలంటే ఆ విలనే బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఉంటాడు గ్యాంగ్ లీడర్ లో. సో అంత అండ్ నా ఆబ్వియస్లీ నాకు ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. నాని గారి మార్కెట్ ఉంటది, విక్రమ్ గారి మార్కెట్ ఉంటది, మైత్రి మూవీస్ చేస్తున్నారు అప్పుడు ఆ సినిమా, అనిరుద్ గారి మ్యూజిక్ ఉంటది. సో నాకు రీచ్ అవుట్ అవడానికి వైడర్ ఆడియన్స్ దొరుకుతారు. సో నాకు ఇన్ఫ్యాక్ట్ అది నాకు వర్కౌట్ కూడా అయింది సార్. అంటే నాకు ఆ రోజు తీసుకున్న తర్వాత నేను అప్పుడు చెప్పేసా, ఓకే చేస్తే అయిపోయిన తర్వాత అటు ఇటు అన్నారు, ఎందుకు ఓకే చేసావు అని చాలా మంది అన్నారు. ఓకే చెప్పేసా, చేసేస్తున్నా అని చెప్పా. బట్ తర్వాత నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా మంది నన్ను ఆ గ్యాంగ్ ఇప్పుడు US లో క్రౌడ్ కానీ ఎక్కడైతే నా సినిమాలు అంత ఎక్కువ రీచ్ అవ్వని ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ గ్యాంగ్ లీడర్ చాలా రీచ్ వచ్చి నాకు దాని నుంచి చాలా మంది గుర్తుపట్టి అప్రిషియేట్ చేస్తారు. అది ఎందుకంటే ఇంకో అడ్వాంటేజ్ అక్కడ బిగ్గర్ టెక్నీషియన్స్ ఉంటారు, ఇప్పుడు వలిమై మూవీ కూడా మీరు తీసుకుంటే పెద్ద క్యాన్వాస్ ఉంటుంది. ఆ పెద్ద క్యాన్వాస్ లో
డిఓపి కానీ లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ పెద్దగా ఉంటాయి. దానివల్ల నేను బాగా కనపడతాను. ఇప్పుడు నేను నడుస్తున్నా, ఇప్పుడు నా సినిమాకి వీ కాంట్ ఎఫర్డ్ అనిరుద్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ దే కెన్ ఎఫర్డ్. కానీ ఆ మ్యూజిక్ నాకు ఒక థీమ్ మ్యూజిక్ వస్తుంది ఆ సినిమాలో. దానివల్ల నేను చేసే సినిమాల్లో కూడా డైరెక్టర్స్ కి ఇంకా మోటివేటింగ్ ఉంటుంది, అరే భలే చూపించారు మనము చూపించాలి అని. సో ఈ రెండు నెగిటివ్ క్యారెక్టర్ చేసినాయి, విలన్ క్యారెక్టర్ చేసినాయి, అందుకు రిగ్రెట్స్ ఏం లేదు? లేదు సార్, 100%. ఆ రెండు అయితే మంచి డెసిషనే చేశారు. ఇంకా ఇంకేం చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి? ఏం లేదు అంటే అవి ఎప్పుడో కానీ ఆఫర్స్ రాలేదు, ఎప్పుడో కానీ రాయరు కూడా సార్ అట్లా. అంటే జనరల్లీ విలన్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండే సినిమాలు కూడా చాలా రేరు. ఏదో డిఫరెంట్ గా ఒక డైరెక్టర్ ఆలోచిస్తే గానీ అవ్వవు. వస్తే యు ఆర్ రెడీ టు డూ. యా, అంటే అంత అంటే ఐ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ థింగ్స్, దానికి మీట్ అవుతే ఐ విల్ డూ. చాలా బాగున్నాయి అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే. ఎందుకంటే రియలైజ్ అవ్వటం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ కార్తికేయ. సరే సార్, చిన్న వయసులో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అనుకున్నది ట్రాక్ ఇంకొంచెం ఇట్ కుడ్ బి బెటర్ అనేటువంటి ఇది ఉన్న టైంలో హౌ చేసిన తప్పులేంటి, చేయకూడని తప్పులేంటి అనేటువంటి రియలైజ్ అవ్వటం, కెరీర్ని అనలైజ్ చేసుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది యంగ్ హీరోలు ఎక్కడ మిస్టేక్ అవుతున్నారంటే దట్ ఈస్ వేర్ దే ఆర్ మిస్సింగ్ ద బస్. ఆ విషయంలో కొంత రియలైజేషన్ రావటం అనేటువంటిది చాలా హ్యాపీ. ఇప్పుడున్న ఈ అవేర్నెస్, ఇప్పుడున్న ఈ అవగాహనతో యూ విల్ నాట్ డూ ఎనీ మోర్ కాస్ట్లీ మిస్టేక్స్ అనేటువంటి అనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. 100%. నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు. ఐ హియర్ ఏ స్క్రిప్ట్, ఇప్పుడు నేను అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ ఏ స్టేట్ వేర్ లేదు ఇది వర్క్ అవ్వదు, ఇది వర్క్ అవ్వాలంటే ఇందులో ఇవి సరి చేసుకోవాలి అని. ఇప్పుడు ముందు నేను పాయింట్ విని ఎగ్జైట్ అయిపోయేవాడిని. ఒక సెకండ్ హాఫ్ లో 2 సీన్లు బాగా నచ్చి కొంచెం ఆ ఫ్లో నచ్చేస్తే అబ్బా సూపర్, మిగతాది కానిచ్చేయండి అంటే ఇంకెళ్ళిపోయేటండి షూటింగ్ కి. ఇప్పుడు కూర్చుంటున్నా, లేదు ఈ పాట ఇంకొంచెం మనం వర్క్ చేసుకుందాము చేద్దామని. నస కాదు సార్, వాళ్ళు వింటేనే చేస్తారు కదా సార్. మొత్తానికి నస పెడితేనే అవుట్పుట్ వస్తుంది, ఆ ఫైట్ అనేటువంటి జరగాలి. చాలా మంది అదే చెప్తారు. ఇప్పుడు కొంతమంది యాక్టర్లు నిర్మోహటంగా చెప్పేస్తారు, బాబు నేను నస పెట్టాను. జగత్ బాబు గారు ఉన్నారు, ఆయన కెరీర్ అంతా అదే చెప్తారు, బాబు నేను నస పెడతాను, ఒకసారి ఓకే అన్నావా ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ దాంట్లో జోలు రావు. బట్ బిఫోర్ యూ యాక్సెప్ట్, బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద సెట్, ఒక క్లారిటీ అనేటువంటిది మాత్రం. ఎందుకంటే ఇప్పుడు సెట్ లో కూర్చొని సడన్ గా అక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, ఏం చేయలేము. అప్పుడు ప్రొడక్షన్ అన్ని ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటే ఇప్పుడు నాకు చేంజ్ కావాలి, అక్కడ కూర్చొని డైరెక్టర్ తో డిస్కస్ చేయలేము. సో ముందే మొత్తం వర్క్ చేసుకోవాలి. ఓకే, పర్సనల్ లైఫ్కి వస్తే ఒక విద్యా అకాడమిక్ ఫ్యామిలీ మీది. నాన్నగారు విద్యా సంస్థ నాగార్జున ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అమ్మగారు కూడా అంటే బేసిక్ 2 స్కూల్స్, ఒక డాడీ చూసుకుంటారు, ఒకరు మమ్మీ చూసుకుంటారు. ఆ కాలేజీ లైఫ్, ఆ స్కూల్ లైఫ్ అంతా అందులోనే కదా? కాలేజ్ కాదు, స్కూల్ లైఫ్ అంతా 10th వరకు అక్కడే వనస్థలిపురంలో, మా స్కూల్లోనే. వనస్థలిపురంలో మీ స్కూల్లోనే. తర్వాత డిగ్రీ ఇన్ వరంగల్, ఇంజనీరింగ్ వరంగల్, NIT వరంగల్లో చేశారు. ఎలా రావాలని సినిమాల్లోకి అది ఎలా అనిపించింది? అది చిన్నప్పటి నుంచి ఉండింది సార్. అదే ఎందుకు ఎలా బేసిక్ గా మా స్కూలే కదా. సో యాన్యువల్ డే కి నేనే 2-3 డాన్స్లు వేసేసేటోడిని. వాళ్ళకి ఆప్షన్ ఆ విషయంలో ఆప్షన్ లేదు, నన్ను చూడాల్సిందే ప్రిన్సిపల్ కొడుకుని కాబట్టి. నేను మా స్కూల్లో నెపోకిడ్ అనమాట. స్కూల్లో నెపోకిడ్ స్కూల్లో ఇక్కడ లేదు కానీ అక్కడ ఉండింది అక్కడ. సో అంటే మార్కులు ఏమి వేసేటోళ్ళు కాదు, మహా అయితే ఆగస్ట్ 15th కి వీటికి డాన్స్లకు డయాస్ ఇచ్చేటోళ్ళు. సో ఇంకా అక్కడ అది బాగా మాకు బాగా మా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ కాబట్టి స్టడీస్ బాగా స్ట్రిక్ట్, అందుకే NIT వరంగల్ కూడా వచ్చింది నాకు. సో బాగా స్ట్రిక్ట్. సో స్పోర్ట్స్ అవన్నీ పెద్దగా ఏమి పెద్ద ఎంకరేజ్ చేయలేదు, అసలు ఛాన్స్ కూడా లేకుండా. నాకున్న ఒకే ఒక్క ఛాన్స్, ఏమన్నా ఫంక్షన్ ఉంటే డాన్స్ చేసుకొని ఇస్తారు, ఎప్పుడన్నా సండే రోజు సినిమా తీసుకెళ్తారు. సో నా లైఫ్ లో ఆ 2 మోస్ట్ ఎంజాయింగ్ టైం లాగా ఉండేది. మిగతా టైం అంతా బుక్కుల ముందే కూర్చునేవాడిని. సో రుద్దటమే కదా స్కూల్స్ అంటే. అసలు ఇంకా మిగతా వాళ్ళ పిల్లలు వచ్చి ప్రిన్సిపల్ గారు అబ్బాయి కనుక రాకపోయినట్లయితే పండిత పుత్ర సొంటగా అంటారు. ఆ భయంతో ఇంకా ఎక్కువ చేసేటోళ్ళు. సో హోమ్ ట్యూషన్లు 4-5 ట్యూషన్లు, మా స్కూల్లో సార్లు అందరూ వచ్చి మళ్ళీ నాకు ట్యూషన్లు చెప్పడాలు, ఇదే ఉండేది నాకు ఎక్కువ. సో వీటిల్లో నాకు ఈ డాన్స్ చేయడము, సినిమాకి వెళ్ళడము సండే రోజు, ఈ 2 రిలీఫ్స్. సో ఇవెంత ఎంజాయ్ చేసేవాడిని అంటే
ఉంటే ఇంకా ఎప్పుడు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవడము, అద్దం ముందు ఏదో డైలాగులు చెప్పుకోవడము, సినిమా చూసి వచ్చి ఆ హీరోలాగా ఏవో డ్రెస్సులు వేసుకొని ఏవో చేయడము, ఇదే నాకు ఎంజాయ్మెంట్ అన్నట్టు. సో దాని నుంచి ఇంట్రెస్ట్ అట్లా స్టార్ట్ అయ్యి ఇంకొక 10th క్లాస్ ఆ టైంకి ఇంకా జనరల్లీ తగ్గుద్ది అందరికి, నాకు పెరుగుకుంటూ వెళ్ళింది. ఇంకా బీటెక్ లో జాయిన్ అయ్యాక మాకు అక్కడ అప్పటి వరకు ఇంట్లో వృద్ధుడు, బీటెక్ హాస్టల్లో బీటెక్ పెద్ద చదవాల్సిన అవసరం ఉండదు, ఇంజనీరింగ్ అంటే ఎగ్జామ్ ముందు అయితే పాస్ అయిపోవచ్చు, ప్లస్ హాస్టల్ ఇంట్లో వాళ్ళు ఉండరు ట్యూషన్లు పెట్టడానికి. అక్కడ నాకు ఛాన్స్ దొరికి ఇంకా అప్పటి వరకు కొంచెం లావు ఉండేవాడిని. సో అప్పుడు కొంచెం బాడీ అంతా తయారు చేసుకొని షార్ట్ ఫిలిమ్స్ చేయడము, మా కాలేజ్ డ్యాన్స్ క్లబ్కి సెక్రటరీ అయ్యి అక్కడ ఇంకా డ్యాన్స్ ఇంప్రూవ్ చేసుకొని అంతా చేసి, సో కాలేజ్ వరకు బాగా వీడు హీరో అవుతాడు అనేది మా కాలేజ్లో అందరికీ ఫుల్ రిజిస్టర్డ్ అన్నట్టు. అది ఏదో నా కోసం వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడ. సరే ఇప్పుడు చిన్న వనస్థలిపురం కాబట్టి అది దూరం కొంచెం సిటీకి, సో ఎగ్జాక్ట్లీ ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది ఉంటారని చిన్నప్పుడు ఐడియా లేదు. తర్వాత వరంగల్, అక్కడ మాకు ఐడియా లేదు. సో ఓకే నేను వెళ్తే ఒక ఆడిషన్ ఇస్తే అయిపోతాను అన్నట్టే ఉండింది నా మైండ్, అన్నట్టే నా మైండ్ సెట్ ఉండింది. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల నేను ప్రిపేర్ అవ్వడం ఒకటే లేటు అన్నట్టు, ఆ బాడీ ఇంకా బాగా చేసుకోవాలి, డాన్స్ బాగా నేర్చుకోవాలి, షార్ట్ ఫిల్మ్స్ ఇంకా యాక్ట్ చేసుకొని యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవే అనుకునేవాడిని. ఇంకా ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇన్ని కళ్ళ కంటున్నావు, కళ్ళలో ఇన్ని కళ్ళు ఆశలు పెట్టుకున్నావు అన్న విషయం ఇంటో తెలియదు. ఇంట్లో లైట్ గా డౌట్ ఉంది, ఈడు ఎప్పుడు అదే అంటున్నాడు, ఏదో ఒకటి చేస్తాడు ఈడని. బీటెక్ తర్వాత యుఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు జిఆర్ఈ కూడా రాసి అప్పుడు వచ్చి మెల్లగా ఇంట్లో బాంబు పేల్చా. లేదు నేను యాక్టింగ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా ఏదన్నా అని. నేను అనుకుంటానే ఉన్నారా ఇట్లాంటిది తెస్తావన్నా అని. సో ఇంట్లో కొంచెం గొడవ అయింది బానే. బట్ ఈ ఒక్క విషయంలో ఐ వాజ్ వెరీ ఇంకా అంటే నేను చాలా అంటే చేశారా స్టార్టింగ్ లో చేయలేదు సార్, స్టార్టింగ్ లో డెఫినెట్లీ చేయలేదు, భయపడ్డారు. అసలు మనకు సంబంధం లేదు, ఎవరు తెలియదు, ఎవరికైనా చెప్పడానికి కూడా లేదు, మాకు పరిచయాలు కూడా లేవు, ఏమో వాట్ వీకెండ్ అంటే ఒకరోజు డాడీ ఒక్కడే ఉన్నప్పుడు వెళ్ళి డైలాగ్ వేసా, నేను ఇప్పుడు మీరు చెప్పింది చేస్తాను కానీ లైఫ్ లాంగ్ నాకు ఎప్పుడు చిన్న సినిమా పోస్టర్ చూసినా ఏదన్నా ట్రైలర్ చూసినా నేను ట్రై చేస్తే అయ్యేవాడినేమో అన్న రిగ్రెట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ నేను ఆ రిగ్రెట్ తో ఉండేదానికంటే నేను ఒక 5-6 ఏళ్ళు ట్రై చేసి, అప్పుడు మై ఏజ్ వాజ్ 19-20, ఒక 5-6 ఇయర్స్ ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు ఎట్లాగో నాకు డిగ్రీ ఉంది, స్కూల్ ఉంది, ఇవన్నీ ఉంది, నేను ఎట్లా ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ డూ, ఇంకా చదువుకొని ఇంకా చేసుకోవచ్చు, ఐఎమ్ స్టిల్ యంగ్ కదా, నాకు ఒక 5 years టైం ఇస్తే నాకు రిగ్రెట్ ఉండదు లైఫ్ లో, ట్రై చేయలేదు అన్న రిగ్రెట్ అని చెప్తే మా డాడీ ఏదో ఆలోచనలో పడి నెక్స్ట్ సరే ఓకే అయితే అన్నారు. మమ్మీ అప్పటికి ఒప్పుకోలే, మమ్మీ ఇప్పటికీ అంటది, ఇప్పటికీ నేను ఏదో కొంచెం టెన్షన్, ఆబ్వియస్లీ టెన్షన్లు ఉంటాయి కదండి, సినిమా రిలీజ్ అని ఏదైనా సినిమా సరిగ్గా ఆడకపోతే ఏదో ఫీల్ అవుతా ఉంటే, అందుకే చెప్పారా ఎందుకురా ఇవన్నీ అని ఇప్పటికి కూడా అంటది. Okay, that is Amma. That is Amma. She feels very much concerned. అంటే తీసుకున్నంత ఇదిగా తీసుకోలేరు కదా. అవును, అంటే వాళ్ళ దృష్టిలో ఇంకా నేను ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతానా, ఇంత పాపులారిటీ వచ్చేదా, ఎంత ఇప్పుడు కార్తికేయన్ గానే వండర్ఫుల్ ఆమెకి అది రిజిస్టర్ అవ్వదు ఆమెకి. అంటే మామూలుగా అట్లా వెళ్తున్నప్పుడు అందరూ వచ్చి సెల్ఫీలు అవి అంటుంటే ఆమెకి ఇంకా వెరైటీగానే అనిపిస్తుంటది, నీలో ఏముంది రాలందరూ అన్నట్టు. అదే అంటారు గర్కా మురిగి నీకెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు, నువ్వు ఇంట్లో అసలు నీట్ గా పెట్టుకోవని తెలుసా వాళ్ళకి, నువ్వు అసలు నీకు ఒక పని చెప్తే నువ్వు ఏది సరిగ్గా చేయవని తెలియదు కదా వాళ్ళకి. కెరీర్ లో జీవితంలో 2 ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి, ఒకటి కెరీర్ సెలెక్ట్ చేసుకోవటం, ఒకటి పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవటం. పార్ట్నర్ విషయంలో కూడా షాక్ ఇచ్చినట్టున్నావు. పార్ట్నర్ విషయంలో అంటే కైండ్ 10th క్లాస్ లో లేదు సార్, అది లవ్ ఇన్ 10th క్లాస్, 10th క్లాస్ కాదు, కాలేజ్ కాలేజ్ ఇంజనీరింగ్ లో ఉన్నాం. తర్వాత యాక్చువల్లీ మేము కలిసిలేము మళ్ళీ, ఇంజనీరింగ్ తర్వాత తను హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయింది, నేను సినిమాలను వచ్చేసాను, ఇంకా అక్కడ డిస్టెన్స్ వచ్చి మళ్ళీ మేము కలిసిలేము చాలా ఫ్యూ ఇయర్స్. మళ్ళీ చెప్పాలంటే రీకనెక్షన్ లాక్డౌన్ లో, అంటే అప్పుడు జస్ట్ ఎప్పుడన్నా సినిమా రిలీజ్ అయితే కంగ్రాట్స్ అట్లాంటివి ఉండేవి అంతే. లాక్డౌన్ లో మళ్ళీ
ఖాళీగా ఉన్నాం కదా ఇంట్లో. అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవడము అది అయినప్పుడు వీఆర్ టాకింగ్ అండ్ మళ్ళీ ఆ కనెక్షన్ అది మళ్ళీ ఒకటి వచ్చింది. అండ్ యాక్చువల్లీ పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ ఆ టైంకి. నేను మా మమ్మీకి ఆ భయం, నేను ఏ బాంబే హీరోయిన్ ఎవరినో తీసుకొస్తానని మా మమ్మీకి ఆ భయం కూడా ఉండింది. మళ్ళీ ఎక్కడ నేను మా మమ్మీకి ఏ హ్యాండిల్ చేయాలో ఏమో తెలియదు అప్పుడు. సో ఆ భయంతోనే ఉండింది ముందు మమ్మీ. సో చెప్పగానే ప్రపోజల్ చెప్పగానే తన పేరు అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళకి ముందు కూడా తెలుసు. తన పేరు లోహిత. సో వాళ్ళకు కూడా నీకు మంచి ఫ్యామిలీ, అమ్మాయి బాగుంది, సో తను నాకంటే చాలా బాగా చదువుకుంది. సో వాళ్ళకు కూడా ఓకే, వాళ్ళ ఫ్యామిలీ పరంగా సెట్ అవుతారు అది అన్నట్టు. చెప్పాలంటే ఆల్మోస్ట్ మాకు బీటెక్ లో లవ్ గానీ ఇప్పుడు జరిగింది అరేంజ్ మ్యారేజ్ లాగే జరిగింది ఆల్మోస్ట్. లవ్ విత్ మ్యారేజ్. వెరీ గుడ్. హౌ ఇస్ ద లైఫ్, మ్యారీడ్ లైఫ్? యా గోయింగ్ గుడ్ సార్. అంటే కిడ్ కదా? లేదు సార్, ఇంకా లేదా? ఓకే. ఇట్స్ బీన్ 1.5 years. సరే, దేనికైనా ఈ ఇండస్ట్రీలో ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఉంటారు కదా. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? మెగాస్టార్. అందరికీ బోర్ కొడుతుంది అబ్బా, ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నా. అంటే ఈ మధ్య ఒక 5-6 ఇంటర్వ్యూలు చేసి ఉంటాయి. 5-6 ఇంటర్వ్యూల్లో కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడాను మా ఇన్స్పిరేషన్. అంటే ఒకసారి ఇప్పుడు బయట నుంచి వచ్చి సక్సెస్ అవ్వడంలో హీ ఈస్ ద సింబల్ కదా, రోల్ మోడల్. అంటే లైక్ ఇంకా లైక్ హీ వాజ్ ఫ్రమ్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మాకు ఇప్పుడు మేము సినిమాలోకి రావడం ఈజీ సార్ అప్పట్లో పోలిస్తే. ఎందుకంటే మాకు ఇప్పుడు డిజిటల్ అయిపోయింది, సో మనీ తక్కువ అయింది, మేకింగ్ ఆఫ్ ఎ మూవీ ఈజీ ఉంది. అండ్ సోషల్ మీడియా అనేది చాలా పెరగడం వల్ల యూట్యూబ్ లో ఒక వీడియో ఫేమస్ అవుతే సినిమాకి మార్కెట్ క్రియేట్ అవుతుంది. RX100 కి మార్కెట్ మేము ఒక ట్రైలర్ చేసి వదిలేము, ఆ ట్రైలర్ వైరల్ అయ్యి మా సినిమాకి హైప్ వచ్చింది. ఆ రోజున ఈ ఆప్షన్ లేదు కదా. సో అంటే ఆయన చూసిన స్ట్రగుల్, ఆయన చేసిన జర్నీ ఎవ్వరూ చేయలేదు. సో ఆబ్వియస్లీ ఇన్స్పిరేషన్ కమింగ్ ఫ్రమ్ బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అవ్వాలనే వస్తారు. ఎవరన్నా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అయితే చిరంజీవి గారు అవ్వాలనే వస్తారు. చిరంజీవి గారు కావాలి. చిరంజీవి అంత కాకపోయినా చిరంజీవి గారిని కలవటం, చిరంజీవి గారితో ఎప్పుడైనా? యా సార్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ అసోసియేషన్ విత్ హిమ్. బేసిక్గా నాకు జీ సినీ అవార్డ్స్లో ఆయన ముందు పర్ఫామ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆయన అంటే ఆయన పాటలే ఆయనకి డెడికేట్ చేస్తున్నట్టు. ఎప్పుడు? ఆఫ్టర్ యా సార్ 2019లో. సో ఆ రోజు నేను ఫస్ట్ టైం నాకు లైఫ్ నేను ఆ రోజు కూడా చెప్పా, 27 years ఆఫ్ మై లైఫ్ దిస్ ఈజ్ మై బెస్ట్ మూమెంట్ అని. నేను ఫస్ట్ టైం ఆయన్ని చూస్తుందే ఆ స్టేజ్ మీద డైరెక్ట్ ఆయన, నేను చిన్నప్పటి నుంచి ఆయన పాటలకు డాన్స్ చేయడమే నాకు సినిమాల్లోకి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, ఆయన పాటలకు డాన్స్ చేయడం. సో చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయ్యింది, ఒక పాట వచ్చిందంటే నేనే వేయాలి మా స్కూల్లో, ఇంకెవరు వేయకూడదు. అది కూడా నా రూల్ ఉండేది. బొంబం బోలే కొడితే కొట్టాలిరా నేనే వేయాలి, శంకర్ దాదా నేనే వేయాలి, ఇంకెవరు వేయకూడదు. సో అది అంటే ఆ పాటలు అన్ని చిన్నప్పటి నుంచి వేసినవి. డైరెక్ట్ ఆయన చూస్తూ ఫస్ట్ టైం ఆయన ముందు నేను పర్ఫామ్ చేశాను. ఆయన ముందు ఒక మెడ్లీ లాగా కంటిన్యూస్ ఆయన డెడికేషన్ లాగా. ఆ కాన్సెప్ట్ ముందు యాక్చువల్లీ వేరే సాయిధరం తేజ్ గారు చేయాల్సి ఉండే, బట్ ఆయనకి ఏదో షూటింగ్ ఏదో అటు వెళ్ళిపోయింది. నేను నార్మల్ గా పర్ఫామ్ చేయమంటే నేనే అడిగా, నేను అది చేస్తాను, ఇట్ విల్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ అని. చేతి చిరంజీవి గారు ఉంటారా అంటే మోస్ట్లీ ఉంటారని చెప్పారు, బట్ ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, నేను ఆయన ముందు పర్ఫామ్ చేశా. బట్ దట్ వాజ్ ఆయన ముందు పర్ఫామ్ చేసి వెళ్ళి ఆయనని ఒకసారి హగ్ చేసుకొని ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు. ఈవెన్ హీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హిస్ ఐస్ దట్ డే. సో దట్ వాజ్ లైక్ మై, అంటే ఇప్పటికీ నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ బెస్ట్ మెమరీ లాగా ఉండేది దట్ డే. దాని తర్వాత ఇంటికి పిలిచారు, ఒక 2-3 times కలిసాను, మ్యారేజ్కి ఇన్వైట్ చేసి మ్యారేజ్కి వచ్చారు. సో యా, అంటే ఇప్పటికీ నాకు ఎప్పుడన్నా ఆయనకు మెసేజ్ చేసి కావాలని అప్పుడప్పుడు ఏదో మెసేజ్ పెడుతుంటా, ఎందుకంటే ఆ నోటిఫికేషన్ మెగాస్టార్ అని వస్తుంది, అలా చూసుకుంటాను. సో యా, ఇట్స్ అంటే నాకు ఇప్పటికీ అంటే మాట్లాడుతున్న ఆయన ఒకరు అనిపించారు నాకు. నేను మాట్లాడుతుంది, నేను చిన్నప్పుడు అంటే
చిన్నప్పటి నుంచి నేను చూసిన అతను వేరే ఎవరో, అంటే నా మైండ్ లో ఆయన వేరు, ఇప్పుడు మాట్లాడుతుంది ఎందుకంటే ఆయన అంటే నమ్మలేని తను. అంటే ఇన్ మై చిన్నప్పుడు అంతా ఇన్ మై మైండ్ ఈజ్ నాట్ అ హ్యూమన్ బీయింగ్ సంథింగ్. అంటే నేను ఆయన ఆ రోజు అదే హగ్ చేసుకున్నాకే తెలిసింది ఆయన యాక్చువల్లీ మనిషిలోనే ఉంటాడు అని. అంతే కదా సార్, చిన్నప్పుడు మనకి ఆయన నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని ఎందుకు అనిపిస్తాడు? ఆయన ఏదో చిరంజీవి గారు అంటే ఒక సూపర్ హీరో, ఆయన ఏదో వేరు, మనలాంటి మనిషి కాదు. సో చేసుకున్న తర్వాత అనిపించింది అని చెప్పి ఆ రోజు. ఇంకా హౌ ఇస్ ద కెరీర్? ఇంకా ఇప్పుడు కొత్తగా చేస్తున్న సినిమాలు ఏంటి, సైన్ చేసిన ఏంటి, చేయబోతున్నాయి ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు యూవీ క్రియేషన్స్ లో ఒకటి షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది సార్. ఏంటి టైటిల్? ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. అంటే ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ అని కొత్త డైరెక్టర్. కొత్త డైరెక్టర్ మళ్ళీ డెబ్యూనే. ఎన్నో డెబ్యూ డైరెక్టర్ ఇప్పటికి. ఇది చాలా స్ట్రైకింగ్ పాయింట్ అబ్బా, టు బి అప్రిషియేటెడ్. ఎందుకంటే ఇంతమంది చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్, ఫస్ట్ టైం చేసిన ప్రతి గుణ, 90 ml, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క, ఇది 7 కొత్త డైరెక్టర్ ఇచ్చావు. గ్రేట్. ఇంతవరకు ఈ 100 సినిమాలు చేసిన హీరోలు కూడా ఇవ్వలేనటువంటి రికార్డ్ ఇది, ఇంతమంది కొత్త డైరెక్టర్స్తో చేయటం అనేది. గ్రేట్, గుడ్. అదే చెప్పా కదా సార్, మేబీ నేను నా అటెంప్ట్ అదే ఉంటుందని. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ మనతో చేయరు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం, ఆబ్వియస్లీ. బట్ మనం నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏ రాజమౌళి గారు కానీ, పూరి జగన్నాథ్ కానీ, వాళ్ళు కూడా ఫస్ట్ సినిమా డైరెక్టరే ఎవరో ఒక హీరో నమ్మితేనే అయ్యారు కదా. సో ఐ విల్ ట్రై టు ఫైండ్ దట్ టాలెంట్. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఇంతగా ఈ పరిచయం అయినటువంటి 7 కొత్త డైరెక్టర్స్ లో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు? అంత ప్రామిసింగ్ గా ఉన్నారా? ఫెయిల్యూర్స్ మిస్ అయ్యారా? RX100 ఇప్పుడు సక్సెస్ అంటే నాతో చేసినప్పుడు కమర్షియల్ సక్సెస్ వస్తేనే వాళ్ళకి కెరీర్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఇప్పుడు అజయ్ గాట్ వెరీ గుడ్ ఓపెనింగ్, డైరెక్టర్ కి పేరు వచ్చే సినిమా కూడా అది RX100. సో యా, దెన్ ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ కుంది నెక్స్ట్ మంగళవారం అని. సో అంటే ఇప్పుడు నేను అలాగే అందరు కూడా ఇంకా బిగినింగ్ లో ఉన్నారు. సో బట్ దేర్ ఆర్ లాట్. ఇప్పుడు క్లాక్స్ ఉన్నాడు, ఐ థింక్ హీ హాజ్ అ గ్రేట్ పొటెన్షియల్ అనిపిస్తుంటది. ఏదన్నా డిఫరెంట్ డైరెక్టర్ అవుతాడు, ఒక ఆర్జీవి గారు లాగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆయన తీసుకొస్తాడని నాకు అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి సినిమాకి ఒకరిని పరిచయం చేసుకుంటూ వెళ్తే ద గేట్వే ఆఫ్ డైరెక్టర్స్ చెప్పుకోవచ్చు. అదేం లేదు సార్, మేబీ ఫ్యూచర్ అంటే ఇప్పటి వరకు ఇలా జరిగింది. మేబీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అజయ్ తో చేయొచ్చు, టాక్స్ నడుస్తా ఉన్నాయి. సో వి నెవర్ నో. అలా ఇప్పుడు ఫిలిమ్స్ ఇన్ ద హ్యాండ్ అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు అలా ఏం లేను సార్ నేను, అంటే ఫిలిమ్స్ ఇన్ ద హ్యాండ్ లాగా. బికాస్ ఐఎమ్ బీయింగ్ రైట్ నో ఐఎమ్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. ఈజీగా బీయింగ్ కేర్ఫుల్ అయినా ఏమైనా ఈ టైంలో ఇది కనీసం ఇయర్లీ 3 ఫిలిమ్స్ అనేది 3 అయితే చేస్తా సార్. ఇప్పుడు ఫిలిమ్స్ అయినా చేయగలగాలి. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ ఇది అయింది. యూవీ క్రియేషన్స్ లో సినిమా ఆల్రెడీ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్ ఓకే చేస్తున్నాను, ఇంకోటి డిస్కషన్స్ లో ఉంది. సో ప్రాసెస్ అంటే ఒక సినిమా అంటే ఎట్లా పెట్టుకుంటున్నా అంటే ఇప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్ అయిపోయే టైంకి ఇంకో సినిమా మొత్తం అంతా సెట్ అయిపోయి షూటింగ్కి వెళ్ళిపోవాలి. అది అట్లా. సో అలా కథలో ఎవరు వింటున్నారు? నేనే వింటా సార్, నేనే వింటా. పక్కన మేనేజర్ కానీ లేకపోతే దాన్ని వినడానికి ఇంకెవరన్నా అన్నట్లేరు. బట్ నా కాలేజ్ నుంచే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సూర్య అని. వాడు నేను కలిసి వింటున్నాను. అంటే వాడు ఇప్పుడు వచ్చేసాడు జాబ్ మానేసి. సో వాడు నేను కలిసి వింటున్నాము అండ్ డిస్కస్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు నాకు తీసిన డైరెక్టర్స్ వాళ్ళని కూడా ఏమన్నా హెల్ప్ అడుగుతాను ఎప్పుడన్నా. ఎన్ని కథలు వినుంటావు ఈ 5-6 సంవత్సరాల్లో? అయ్యో చాలా వినుంటా, గుర్తులేదు. కథ నచ్చింది నచ్చలేదని చెప్పటం అనేటువంటిది ఒక పెద్ద నరకం. అవును సార్. నో అని చెప్పటం అనేది ఇప్పుడు ఈ కథలాగా వీఆర్ డూయింగ్ దిస్ అని చెప్పడం ఈజీ. నో అని చెప్పడం చాలా కష్టం. అందుకే నాకు నరేషన్ ఎండింగ్ వచ్చే టైంకి నో చెప్పాల్సి వచ్చినప్పుడు, నరేషన్ ఎండ్ అవుతున్నప్పుడు నాకు టెన్షన్ వస్తుంటది. ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలి. అది టఫే సార్. ఏదో రీజన్ చెప్తా. చేసింది 10-12 సినిమాలా? ఇప్పుడు ఇది 8వ సార్. ఇది 8వ సినిమా అంతే. అవును, 8 ఎస్సులు 100 నోలు అంతే కదా.
అది ఎప్పుడన్నా కష్టమే సరే, ప్రతి హీరోకి చాలా కష్టమే. ఎందుకంటే మరి హర్టింగ్ గా ఉండకూడదు. అదే చెత్త సినిమా చెత్త స్క్రిప్ట్ చెప్పావు అన్నట్టు చెప్పలేం. ఏదో ఒక పాయింట్ చెప్తాం, అంటే బేసిక్ గా ఇలా ఉంది కాబట్టి నాకు సెట్ అవ్వకపోవచ్చు. ఓకే అమ్మా నాకు నచ్చింది హీరో ప్రొడ్యూసర్ తెచ్చుకొని చెప్తే ఓపెన్ అయిపోతుంది. తెచ్చుకుంటారు సార్, తెచ్చుకుంటారు. కార్తికేయ ఓకే అన్నాడు, ఇంకేమిటంటే నేను ఓకే అన్నానని చెప్పి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఎక్కడ చేసేది నేను. ప్రొడ్యూసర్లు ఏమో హీరోలను తెచ్చుకొని మేము కథ వింటాం ప్రొడ్యూస్ చేస్తామని చెప్తుంటారు. అవును, అది చాలా మంది ఆ విధంగా అప్రోచ్ అవుతుంటారు. అవును సార్ మా ప్రొడ్యూసర్ రెడీ అన్నాడు సార్, ఆ ప్రొడ్యూసర్ హీరో తెచ్చుకోమని చెప్తాడు, ప్రొడ్యూసర్ ఓకే అన్నారని ఇక్కడికి వస్తాడు. అదొక గేమ్ ఉంటుంది. బట్ అది ఓకేలే సార్, అంటే అది కూడా సీట్స్. ఇప్పుడు నేనన్నా నాకు ఛాన్స్ రావడం కోసము వెన్ ఐ మీట్ సమ్ వన్ నేను అలా ఏదో చెప్తాను కదా, సో వాళ్ళ ప్రయత్నం తప్పు కాదు. వెరీ గుడ్ కార్తికేయ. ఎలాంటి నెపోటిజం అనేటువంటిది లేకుండా ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకి వచ్చిన హీరోలు నిలబడితే చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. నెపోటిజం అనేటువంటిది తప్పని కాదు, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి, నెపో కిడ్స్కున్న కష్టాలు నెపో కిడ్స్కున్నాయి, అదేవి తప్ప వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి, వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. అవును, అనడానికి కూడా ఎక్కువ చేతులు చూపిస్తాయి. మనకేముందంటే ఎంత కాదన్నా బాగా చేశారంటే ఒక సింపతి ఉంటది. అక్కడ ఏమన్నా అంటే అన్ని ఏంటి బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఎందుకు చేయట్లేదు అని ఎక్కువ వాళ్ళకి ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి. సరే ఈతోటి వచ్చేసి మంచి సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాం. ఈరోజున మంచి సబ్జెక్ట్ ఉందంటే లెటర్స్ అప్రోచ్ కార్తికేయ అనేటువంటి ఒక స్పేస్ అయితే క్రియేట్ చేసుకోగలిగినందుకు కంగ్రాచులేషన్స్. ఆగస్ట్ 25న రాబోతున్న బెదుర్లంక 2012 సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.